నవమాసాలు మోసినది అమ్మేనా, అల్లారు ముద్దుగా పెంచినది మా అమ్మేనా, వీలు పట్టి నడిపించినది నాన్నేనా, గోరు ముద్దలు తినిపించినది నాన్నేనా, పిలిచి గొంతులు నొప్పిస్తున్నారా, నాన్నా అని పిలిచి పిలుపులు నొక్కిస్తున్నారా, ఇద్దరు కలిసి కన్న బిడ్డలు కడతే చేస్తారా, ఇద్దరు కలిసి కన్న బిడ్డలు కడతే చేస్తారా, నవమాసాలు మోసినది అమ్మేనా, అల్లారు ముద్దుగా పెంచినది మా అమ్మేనా. తప్పుడు లెక్కలతో ఆ కూతురి పట్ల కాలాంతకుడయ్యాడు. తెలంగాణలో పరువు కోసం మరో హత్య జరిగింది. ఈసారి ఆదిలాబాద్ జిల్లాలో పడగ విప్పిన పరువు కత్తి నిండు ప్రాణాన్ని బలిచింది. నార్నూరు మండలం నాగలకొండ గ్రామంలో ఉన్న సావిత్రిబాయి వేడి దాసులది మరాఠీ రాజేశ్వరి మీద ఆ తండ్రికి తినలేని నమ్మకాలు. అడిగిందల్లా అల్లాయి అన్నం పెట్టిన చేతులతో పని చేస్తున్నారే, వెలుగునిచ్చి వెన్నెలమ్మను నిలువున చేర్చాలి, ఏడడుగులు నడిచే బంధాన్ని అంతం చేస్తున్నారా, నాన్న ముచ్చటగా మమ్మల్ని ముంచేశారా, ప్రేమించడమే పాపమని కంద కూతురని చూడకుండా కుక్కటి వేళ్లతో పెకలేస్తున్నారా, ప్రేమించడమే పాపమని కన్న కూతురని చూడకుండా కుక్కటి వేళ్లతో పెకలేస్తున్నారా, పరువు తీసిందని పాడి కట్టి పంపిస్తున్నారా, పరువు తీసిందని పాడి కట్టి పంపిస్తున్నారా. కాళ్ళ పారాని ఆరక ముందే క్షణములోనా కళ్ళ ముందు నన్ను కాటికి పంపిస్తున్నారా, నా ప్రాణమైన ప్రేమికుడిని దూరం చేశారా, విషపాముల్లా పొరలు చాచి కాటేస్తున్నారా, కులపెల్లి చేసుకుందని ప్రాణం తీస్తున్నారా, నలుగురిలో నరహంతకులుగా మిగిలిపోయారా, ఈ పాపం చేశానేమో అమ్మా, ఈ నేరం చేశానే నాన్నా, నవమాసాలు మోసినది అమ్మేనా, అల్లారు ముందుగా పెంచినది మా అమ్మేనా, వీలు పట్టి నడిపించినది నాన్నేనా, గోరు ముద్దలు తినిపించినది నాన్నేనా, అమ్మా అని పిలిచి గొంతును నులిమేస్తున్నారా, నాన్నా అని పిలిచి పిలుపును నొక్కిస్తున్నారా, ఇద్దరు కలిసి కళ్ళ బిడ్డలు కడతే చేస్తారా, ఇద్దరు కలిసి కన్న బిడ్డలు కడతే చేస్తారా.